hello and welcome to Peritruchal. ఈనాటి మన పెరిట్రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్కి వచ్చాం. అదే అండి సూర్యప్రభ గారి ఇంటికి వచ్చాం. నిజం ఎపిసోడ్లో సూర్యప్రభ గారు వారి మిద్దె తోటని పరిచయం చేస్తున్నారు. ఈనాటి ఎపిసోడ్లో మిగిలిన విషయాలు తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా. ఓకే అండి, సూర్యప్రభ గారు మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక సెగ్మెంట్ మీకు తెలిసిందే. సో అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్ లో మన ఆడియన్స్ కి క్వశ్చన్ లాగా ఏంటి, మీ మిద్దె తోటలోంచి కాయ, పండ, పువ్వ, ఆక ఏం చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా. ఈ మొక్క ఏంటో చెప్పండి. ఓకే, ఎదురుగానే ఉంది మొక్క. వెజిటబుల్. ఓకే, సో ఈ మొక్క ఏంటో చూసి చెప్పండి. ఓకే, వెజిటబుల్ అంటే వెజిటబులే, ఒకదానికి ఒకటే వస్తుంది. ఓకే ఓకే వెజిటేబుల్. ఆన్సర్ గెస్ చేయండి. నాకు చెప్పారు కానీ నేను చెప్తే అది ఆన్సర్ వచ్చేస్తుంది, నేను సమాధానం చెప్తే. కాబట్టి ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. తోటకి ఎంటర్ అయిపోదామండి. సూర్యప్రభ గారి ఫేవరెట్ సెగ్మెంట్ ఇందాక చెప్తున్నాం మాకు, చూడండి. ఇది చాలా ఇష్టం అండి. ఇది అంటే రాధా మనోహరం గుర్తుది అనమాట, ముద్దది. ఇది చాలా రేర్ గా దొరుకుతుంది. కాకపోతే నాకేంటంటే ఇలా మొత్తం పాకించేయాలి, ఇదంతా మొత్తం పాకించేయాలి, ఇలా ఇలా బ్లూమ్స్ రావాలి అని. కాకపోతే ఇది పెట్టి కూడా ఆల్మోస్ట్ 15 years అయిందండి, కింద నుంచి వచ్చింది. దీన్ని నేను ఎన్నిసార్లు ప్రూన్ చేశానంటే, ఇది మొండి మొక్క. అసలు ఎంత మొండిదంటే అంత మొండిది. అటుపక్క అంతా ఒకసారి బాకించాను. కాకపోతే నా వెజిటబుల్స్ ని ఇబ్బంది పెడుతోంది. ఇదంటే ఇది తోసుకుని వచ్చేస్తుంది అనమాట, మిగతా మొక్కలను రానివ్వదు. అందుకనేసి ఇంకా దీన్ని మళ్ళీ అటుపక్క కట్ చేసి ఇటుపక్క పెట్టాను. ఇవన్నీ పువ్వులు వస్తున్నాయి. అదే రాధా మనోహరం అంటే మనం తక్కువ గుత్తులుగా చూసేది చాలా తక్కువ. మళ్ళీ నేను అక్కడ నిలబడేసరికి స్మెల్ కూడా చక్కగా స్మెల్ వస్తుందండి. చాలా మంచి స్మెల్ ఉంటుందండి, మైల్డ్ స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది ఈ వాతావరణం. ఇప్పుడు ఎవరైనా ఇంటి ముందు నుంచి ఇలా వెళ్తున్నా గానీ ఈ స్మెల్ మంచిగా వస్తుంది. అసలు దీంతోటే గుర్తుపడతారు కొంతమంది. అదే అంటారు, ఆ రాధా మనోహరం మొక్క ఉంది, అదే వాళ్ళ ఇల్లు వస్తుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. సూపర్ సూపర్, చాలా బాగుంది. ఇది మీ ఫేవరెట్? ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ చూస్తే చూస్తండి ఒక బొక్క ఎలా వచ్చింది, పెద్ద బొక్క. సో మరి ఏంటి మన ఈనాటి ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ చెప్పొచ్చండి? శుభ్రంగానండి, నో డౌట్ అన్నమాట. నో డౌట్, నా ఫేవరెట్ ఇది. మా పిల్లలకి చెప్తాను ఇది ఇలా పెట్టి ఇలా పాకించాలి అనేసి. ఇది రోడ్ ఇటు ఉంది, రోడ్ ఇటు ఇవి మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా బ్లూమ్ అయితే ఇక్కడ ఒకటి చెప్పాను కదా, టోటల్ ఇక్కడ ఐరన్ రాడ్ లేవు, ఓన్లీ వుడే అంతే. సో దీని మీద ఇలా పాకి చేస్తున్నారు అనమాట. అలా కట్టాను, అక్కడికక్కడ ట్యాగ్ చేసేసి అది మొత్తం ఇటుపక్క వచ్చేయాలి, ఈ రెండు అల్లించేయాలి. సో మొత్తానికి అయితే మీ ఇంటి పేరు రాధా మనోహరం పెట్టేటట్టున్నారు మీరు. అదే సూపర్ నైస్. సో ఈనాటి మన ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ రాధా మనోహరం. సో మంచి గుర్తులు వెరీ సూపర్ నైస్ అండి. సో ఇక్కడ ఇదండి, ఇదేం చెట్టు? అది చమేలి అండి. అది చమేలి, అది మొన్ననే ప్రూన్ చేశాను. యాక్చువల్లీ ఇది జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, జూన్ నుంచి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. దాని వాసన అంటే మనం ఇక్కడ ఉన్నాం అంటే ఇంచుమించు ఆ కోస వరకు వస్తుంది, అంత వాసన వస్తుంది. ఇది కూడా ముద్దది అనమాట, మామూలు పెటల్ కాదు. తల్లో పెట్టుకోవడానికి, దేవుడి పూజ చేయడానికి, అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది. మనం తల్లో పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళామంటే ఆ స్మెల్ తో పోల్ చేసుకుంటారనమాట. చూడండి, అంటే యాక్చువల్ గా ఇది చూస్తే అందరూ ఏంటి ఇంత ఘోరంగా కొట్టేసారా దీన్ని అనుకుంటాం, కానీ ప్రూన్ చేశాక ఇంత చక్కగా వస్తుందండి. అది సో ప్రూనింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఈ మొక్క ద్వారా తెలుస్తుంది. ఇది ప్రూన్ చేశాక ఇక్కడ 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 మొత్తం స్టార్ట్ అయిపోతుంది చక్కగా. ఇది ఇన్ని వచ్చేస్తున్నాయి. సూపర్ సూపర్ అండి. సో ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద మొక్క అయినా సరే ఇంత చిన్నగా మనం ప్రూన్ చేసుకుంటే ఇలా ఇక్కడ ప్రూన్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అంతే, ప్రూనింగ్ తోటి ఒకటికి 4 వస్తాయి. ఒకటికి 4 వస్తాయి అనమాట, ఒక కొమ్మకి 4 కొమ్మలు. ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టింది? ఇది కూడా 15 years అవుతుందండి. కింద నుంచే వచ్చింది, కింద నుంచే వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ఇదంతా వచ్చేస్తుంది, కిందంతా వస్తుంది, మొత్తం ఒక ఏరియా ఆక్యుపై చేస్తుంది. అప్పటి నుంచి ఇంకా ఇన్ని మొక్కలు వస్తాయి. రాధా మనోహరం రెండు కలిపి
ఈ లైన్ మొత్తం మంచి అరోమా ఉంటుంది. కరెక్ట్ అండి. ఇది ఇగో అంటు తొక్కాను, అంటే మామూలుగా కొమ్మలు పెడుతుండే వస్తున్నాయి కానీ సరిగా రావట్లేదని ఇది పెట్టి దాంట్లో మట్టేసి ఒక వెయిట్ పెట్టాను. చూద్దాం, ఇది వేడిగా తీసేసి ఇంకో దగ్గర పెడతాం. అంటే ఒకటే మొక్కుంటే గమ్మున ఏదైనా పాడైంది అనుకోండి బాధేస్తుంది. మళ్ళీ ఇది మనకి దొరుకుతుందో దొరకదు, అందుకని మళ్ళీ దీంట్లో ఒకటి పెట్టి పెట్టాను. ఇవన్నీ మందారాలు అండి, మందారాలు. సో ఇక్కడ ఇది బ్రహ్మకమలం అండి, బ్రహ్మకమలం. ఓకే, అంటే ఇలా ఇయర్లో పూసేది ఒకటి 5-6 నెలలకి పూస్తుంది, 2 times పూస్తుంది. కాకపోతే నైట్ 10కి పోత వస్తుంది అనమాట, బ్లూమ్ వస్తుంది. పొద్దున్న 4కి దగ్గర పడిపోతుంది చూసుకోవాలి అంతే. అప్పుడే వచ్చి ఫోటోలు గానీ రికార్డింగ్లు గానీ ఇవన్నీ చేసుకోవాలి. అది ఇవన్నీ మిర్చి ప్లాంట్స్ పెట్టామండి, అటేమో టమాటోస్. ఇప్పుడు అక్కడ మనం చూసాం కదా, అవన్నీ అయ్యేసరికి మళ్ళీ ఇవి రావాలి. కంటిన్యూటీ ఈల్డ్ ఉండాలంటే ఇదే ప్రాసెస్, 3 స్టేజ్ల్లో మొక్కలు ఉండాలి. సో ఇప్పుడు అందులో అక్కడ టొమాటోస్ ఆల్రెడీ రెడీ అయ్యాయి, అవి ఇప్పుడు మనం ఈల్డ్ తీసుకుంటున్నాం కాబట్టి అవి కంప్లీట్ అయ్యేసరికి ఇవి రెడీ అయిపోతాయి. మిర్చి కూడా అంతే, అక్కడ కూడా మనం తీసుకునేసరికి ఇవి మనకి మళ్ళీ క్రాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకటిసారి టొమాటో రెగ్యులర్ గా యూజ్ చేయాలి. టొమాటో మిర్చి అనేది వంటల్లో రెగ్యులర్ గా యూజ్ చేస్తాం, మనకి అయిపోయినాయి అని ఉండకుండా. ఎందుకంటే అవి ఆల్మోస్ట్ ఒకసారి టొమాటో వస్తే ఈల్డ్ ఎన్ని రోజులు తీసుకొచ్చండి మన ఒక 2 months వరకు వస్తాయి, 2.5 months వరకు వస్తాయి. అవి కటింగ్స్ చేసేస్తుంటే కొంచెం మెన్యూర్ వేస్తే మళ్ళీ చిగుర్లు మళ్ళీ పూత వస్తుంది. 2 months వస్తాయి కనుక ఇప్పుడు ఆ 2 months మనం టొమాటోస్ యూజ్ చేసుకునేసరికి ఇవి రెడీ అయిపోతాయి. అట్లా ఒక సైకిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు కూడా మనకి లీవ్ అన్నట్టు ఉండదు. ఇంకా రెగ్యులర్ గా మిగతా కూరగాయల కంటే టొమాటో మిర్చి అయితే కంపల్సరీ. ఇక ఎట్లాగో వంకాయలు అయితే ఇక రెగ్యులర్ వస్తూనే ఉన్నాయి, నో ప్రాబ్లం, ఇంకేది దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్, అలాగే ఇటన్నీ కూడా మనకి ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి. సో అలాగే వాటి గురించి మాట్లాడాము. అయితే ఇప్పుడు ఫ్రూట్స్ కి స్పెషల్ గా మన వీటికి కూరగాయ మొక్కలకు వచ్చేసి 30% మనం రెడ్ సాయిల్ వేసాం. అండ్ అలాగే ఇప్పుడు ఫ్రూట్స్ కి ఎలా వేసుకోవాలండి? ఫ్రూట్స్ కి 50% సాయిల్ వేయాలండి. 50% సాయిల్ వేసి 30% మనం కోకోపీట్ వేసుకోవాలి. 30% మిగతా మెన్యూర్స్ అనుకోండి, బయో ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కలిపి మొత్తం 30% వేసుకుంటే మీకు అది బాగా గ్రోత్ ఉంటుంది. అండ్ పెస్టిసైడ్స్ అవన్నీ కూడా అటాక్ అవ్వవు. మట్టి సాయిల్ ఎక్కువ ఉండాలి ఫ్రూట్ ప్లాంట్స్ కి, దీంట్లో సాయిల్ తక్కువ ఉండాలి వెజిటబుల్స్ కి. ఈ రెండే డిఫరెన్స్ దానికి దీనికి. సో అలాగే ఇప్పుడు మనం ఒక్కోసారి కొంతమంది దగ్గర చూసుకుంటే వాళ్ళు మొక్క పెడతారు, దాని రీపోర్టింగ్ కష్టం అవుతుంది. ఒక్కోసారి మొక్క హార్డ్ అయిపోతుంది మొత్తం చుట్టుపక్కల, దానికి ఇచ్చినా కానీ అదంతా తీసుకోలేదు. అలా హార్డ్ గా అయినప్పుడు ఏం చేయాలి? అది గట్టిగా అయిపోయినప్పుడు అంటే ఇంకా వేర్లు అన్ని నిండిపోయాయి, దానికి ఇంకా తీసుకోవడానికి ఏం లేదు. కంటైనర్ నిండా వేర్లు వచ్చేసి అది ఇంకా పెరగదు, మొక్క మనకు తెలిసిపోతుంది, స్టక్ అయిపోతుంది అక్కడికి. దాన్ని మెల్లిగా నీళ్లు పోసి మొక్కను లాగేసి అప్పుడు ఆ వేర్లన్నీ కట్ చేసేసి మనం రీపోర్ట్ పెద్ద దాంట్లో చేసుకుంటే బ్రహ్మాండంగా గ్రోత్ వచ్చేస్తుంది. బ్రహ్మాండంగా గ్రోత్ వస్తుంది. వేర్లు కట్ చేసేయాలి, అంతే. బేబీ వేర్లన్నీ కట్ చేసేసి మదర్ ప్లాంట్ ని జాగ్రత్తగా తీసి వేరే దాంట్లో రిపోర్ట్ చేసేస్తే సర్వైవ్ అయిపోతుంది. అంటే కొంతమంది వేసే మెన్యూర్ కూడా కొన్ని హార్డ్ అయిపోతూ ఉంటుంది, అది నీళ్లు పోసి దాన్ని రిపోర్టింగ్ చేయక కూడా ఒకసారి ఆ మట్టి తోటి కూడా దానికి ఎట్లా అండి? దాన్ని మొత్తం రిపోర్ట్ చేసుకోవడం మేము చూస్తాము. రిపోర్ట్ చేసుకుంటేనే కరెక్ట్ అండి, లేకపోతే కనుక వేర్లు స్టక్ అయిపోతే ఇంకా మీకు ఏం తీసుకోదు, అది అక్కడికి ఆగిపోతుంది, దాని గ్రోత్ ఆగిపోతుంది, అది ఈల్డింగ్ ఆగిపోతుంది, ఇంకా రాదు. దాని బదులు అది తీసేసి వేరే దాంట్లో వేసుకుంటే మీకు గ్రోత్ బాగుంటుంది. సో మధ్య మధ్యలో మనం మొక్క పెట్టినప్పుడు మధ్య మధ్యలో మట్టిని కూడా కొద్దిగా లూజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ పై లేయర్ ఒక 2 ఇంచులో 3 ఇంచులో మట్టి అప్పుడప్పుడు తీసేసి కొత్తది అన్ని కలిపిన ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉన్న మట్టి అదంతా కలుపుకొని వేసుకున్నా మీకు అది బాగా వస్తుంది. అదేంటంటే వాటర్ పోస్తున్నప్పుడు ఆ పవర్ అంతా వెళ్ళి హెల్దీగా ఉంటుంది. అందుకని పై లేయర్ తీసి మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రూట్స్ మొక్కలకి పెద్ద టబ్ ఉంటే తొందరగా ఈల్డ్ అవుతుంది. అంతే. నేను అందుకని అన్ని డ్రమ్స్ లోనే వేసుకున్నాను, మాక్సిమం డ్రమ్స్. అండ్ కింద కూడా ఇంటి చుట్టూరా ఫ్రూట్ ప్లాంట్సే పెట్టేశాను. ఇక్కడ నేను పెట్టిస్తారండి
ఇక్కడ చూడండి ఒక మర్రి చెట్టు వేసాను పైన. మర్రి చెట్టు, దాని ఊడలు కూడా కింద వరకు వచ్చాయి. ఓ మై గాడ్, దాని ఊడలు కూడా కిందకు వచ్చాయి. అంటే బోన్సాయి చేద్దాం అనుకున్నాను, అలా అవుతోంది అది. అది ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఏంటంటే కొంచెం దానికి ఏదైనా పెస్ట్ వచ్చిన ICU సెక్షన్ అనుకోండి, ICU దానికి ఏదైనా పెస్ట్ వచ్చిన వాటికి కొంచెం ఇలా దూరం పెట్టి దాన్ని రికవర్ చేసుకుని అప్పుడు దాన్ని గార్డెన్ లోకి తీసుకెళ్తూ ఉంటాను అనమాట. మంచి ఐడియా, ఎందుకంటే వాటికి పెస్ట్ వస్తుంది, వేరే వాటికి అటాక్ అవుతుంది. కంటేజియస్ ఇవి, అందుకని దాన్ని సపరేట్ క్వారంటైన్ లో పెడుతున్నారు వీటిని. దాన్ని సపరేట్ పెట్టి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్తాను. కొద్దిగా వీటిని క్యూర్ చేసి మళ్ళీ అటు తీసుకెళ్తాను. ఏం చేస్తారంటే వీటికి సపరేట్ గా పెట్టి వీటికి కావాల్సిన అవన్నీ? ఇగో ఇప్పుడు ఇది ఉంది, ఇది వైలెట్ మందార, దీనికి బాగా మొన్న మిల్లీ బగ్స్ వచ్చేసింది. దీన్ని కొంచెం తీసేసి దాన్ని రికవరీ అయ్యి హెల్తీగా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని తీసుకెళ్తే అక్కడికి మిగతా వాటికి ఏం రాకుండా ఇక్కడ ఇస్తారు. ఇక్కడ అలా కొన్నింటికి ఇక్కడ వీటికి ఆకుకూరలు వేసాను, నీడగా ఉంటుందని ఇక్కడ పెట్టాను. మంచి పని యాక్చువల్గా, ఎందుకంటే కొన్ని మొక్కల్ని మనం కట్ చేయలేము, ఇబ్బంది పడుతుంది. దాని బదులు ఇలా పక్కకు పెట్టేస్తే అవి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా. అంతే. ఇక్కడండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. వచ్చాయండి ఈసారి వచ్చాయండి, 3 కాయలు వచ్చాయి, పింక్ పల్ప్, చాలా బాగుంది. ఇలా కిందకి వచ్చేస్తుంది, దీన్ని పైకి మీరు పెట్టాలి, పైకి పెట్టాలి. అటుపక్క ఇటుపక్క దాని ఇష్టంగా పెరిగిపోయింది, కాకపోతే కొంచెం సెట్ చేయాలి. డ్రాగన్ ఫ్రూట్ కానీ మీ దగ్గర ఏ తీసుకున్నా చాలా హెల్దీగా ఉంది. అవును. సో మీరు ఇచ్చే మెన్యూ అంత స్ట్రాంగ్ గా ఉంది. డ్రాగన్ ఫ్రూట్ ఈ స్టెమ్ కూడా చాలా హెల్దీగా, అవును, పెద్దగా వస్తుంది. అది మళ్ళీ ఆ డ్రమ్ లోకి వెళ్ళి అక్కడ కూడా ప్లాంట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా అయిపోతుంది. అది చూసారా, ఇక్కడ వాటికి ఇష్టం, వాళ్ళకి కావాలని కూడా పెరగాలని కూడా ఎట్లా పెరిగారు, అది దాని దారి అది వెతికేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ వేస్తారండి. ఇదంతా ఇది దోసకాయ, అది ఒక టమాటా, క్యాలీఫ్లవర్లు అవి మొన్ననే వేసామండి, ఇంకా స్టార్ట్ చేసాం క్యాలీఫ్లవర్ అదిను. అంతే, క్రీపర్. ఇది నేతిబీర, ఇది నేతిబీర, దొండకాయ, క్రీపర్స్. ఇదంతా క్యాలీఫ్లవర్ అవి వేసాము. ఆకుకూరల సెక్షన్ అంతా ఇటు పక్క వేసుకున్నాను. చక్కగా పుదీనా మంచి స్మెల్, పుదీనాను ఇది కొత్తిమీర రెండు. సో ఎప్పుడన్నా ఇంట్లో కూరలు కావాలి టక్ టక్ ఇవి తీసుకొని పైన పిల్లల్ని వెళ్ళి కోసుకురండి అంటే వాళ్ళు కోసుకొచ్చేస్తారు, టక్కన అప్పుడు ఫ్రెష్ గా వేసేసుకోవచ్చు అనమాట. అట్లా కదులుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఏంటో ఇంట్లో పెంచుకునే అంటే 2 సెక్షన్లు. ఇప్పుడు అక్కడ కొత్తిమీర వేసాను, అది అయిపోవచ్చింది. ఇది రెడీ అయ్యేలోగా అక్కడ విత్తనాలు వేసాను కొన్నింటల్లో, అది రెడీ అవుతాయి. పాలకూర, చుక్కకూర, మెంతికూర అన్ని అది కంప్లీట్ అవడానికి వచ్చింది. ఇవి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ రెడీగా ఉంది అనమాట. ఇది రెగ్యులర్ గా కావాలి కాబట్టి అలా కంటిన్యూటీలో పెట్టుకున్నాం. సో ఎప్పుడు కూడా మనం అయిపోయింది ఇంతటితో అన్నట్టు కాకుండా నెక్స్ట్ ప్లాన్ ఉంటే ఇలా. సో అదే అండి, ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఏదన్నా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ లేకున్నా గానీ ఇక్కడ ఒక ప్లానింగ్ అలవాటు అయితే ఫ్యూచర్ లో కూడా, అంటే మీన్ కెరీర్ లో కూడా ఒక ప్లానింగ్ అనేది ముందే రెడీగా ఉంటామేమో అనిపిస్తుంది. ఏమైనా ఒక నావిగేషన్ అనేది, ఇట్లా మంచి పాజిటివ్ నావిగేషన్ అనేది స్టార్ట్ చేస్తే లైఫ్ లో మిగతాయి కూడా మనం ఆటోమేటిక్ గా దానికి అలవాటు పడిపోతామేమో అనిపిస్తుంది. మంచిది. ఇది బీన్స్ అండి, బీన్స్. అక్కడేమో క్రీపర్ బీన్స్ వేసాను. ఇది బుష్ వెరైటీ అనమాట, బుష్ వెరైటీ బీన్స్. ఇది యాక్చువల్లీ పంకిన్ అండి, అంటే పంకిన్ కదా, దాన్ని ఏమంటారు, అది రాలిపోయింది. ఇది మన వాటర్ మస్క్ మెలన్ అనమాట. మస్క్ మెలన్ ఇది నిన్న ఇదిగోనండి, నిన్న ఈవినింగ్ రాలిపోయింది, దెబ్బ తగిలింది. ఓకే, కానీ ఇది బయట కొనుక్కుంటే కొన్ని స్వీట్ ఉంటాయి, కొన్ని స్వీట్ ఉండకపోవచ్చు. బట్ ఇది మాత్రం మంచి స్మెల్ వస్తుంది. ఇది ఉంటుంది కాబట్టి కంపల్సరీ స్వీట్ గా ఉంటుంది. దీన్ని కట్ చేసేసి డైరెక్ట్ గా తినచ్చు, లేదంటే కొంతమంది షుగర్ యాడ్ చేసుకుంటుంటారు. బట్ ఇలా నాచురల్ కూడా తినేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ
ఇది తులసి మెంట్ అండి, తులసి మింట్ తులసి. ఇది కూడా మంచి స్మెల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు లెమన్ గ్రాసు, ఈ మింట్ తులసి, మామూలు తులసి ఇవన్నీ వేడి నీళ్ళలో కాచుకుని చలికాలం తాగితే థ్రోట్ కి చాలా మంచిది, బెస్ట్. సో ఇవన్నీ ఏంటంటే మీ దగ్గర బాగా కూలర్ ఏమైనా బయట తీసుకున్నారా లేకుంటే ఇంట్లో లేకుంటే ఏంటంటే ఇవన్నీ కొనుక్కున్నవేనండి, కొనుక్కున్నవే. అదే చెప్పాను కదా, క్రీపర్ వెరైటీకి ఇది బాగుంటుంది అనిపించింది, అందుకని ఇలా పెట్టుకున్నాను అన్నమాట. క్రీపర్ వెరైటీకి చాలా చాలా బెస్ట్, క్రీపర్స్ కి చాలా బెస్ట్ అండి. కూలర్ టబ్స్ అనేది మీకు ఈల్డ్ బాగుంటుంది, వేరు వ్యవస్థ అంతా కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకుంటే మీకు బెస్ట్. పైన ఎక్కడ మీరు ఎందుకండి ఈ మడులు ప్లాన్ చేయలేదు మీరు? అంటే అది ఇంకా పర్మనెంట్ అయిపోతే దాన్ని రిమూవ్ చేయలేము. ఇదంటే ఇక్కడ ఎండ్ వచ్చింది, ఈసారి ఇక్కడ వేసుకున్నాను, రేపు నెక్స్ట్ సీజన్ లో ఎండ్ వేరే చోటుకి వస్తుంది, దీన్ని నేను షిఫ్ట్ చేయొచ్చు. పర్మనెంట్ అనుకోండి నేను షిఫ్ట్ చేయలేను, ఎంత అయితే అంతే అక్కడే ఉంచుకోవాలి, అందుకని ఇంకా అలా ప్లాన్ చేసుకోవాలి. ఇలాగే నేను మన మిద్దెతో మన పెరట్రుచుల కార్యక్రమం చేసినప్పుడు ఒక దగ్గర చూసానండి, మంచి ఐడియా వాళ్ళకి ప్లేస్ తక్కువగా ఉంది, ఆ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్, కానీ వాళ్ళు మడులు కావాలి అనుకున్నారు. దాన్ని ఏం చేశారంటే వాళ్ళు ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, వేస్ట్ షాప్ లో అవి అక్కడ వెళ్ళి ఫ్రిడ్జ్ తీసుకుని దాని డోర్ పీకేసి దాని హోల్స్ పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టారు. ద బెస్ట్ ఐడియా అనిపించింది నాకు. ఎట్లాగో ఫ్రిడ్జ్ కూడా కాస్త థర్మోకోల్ అవి లైట్ వెయిట్ ఉంటుంది కనుక. అండ్ అలాగే ఇంకో చోట కూడా చూస్తే వాళ్ళు కింద మొత్తం షీట్స్, ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, టీన్స్, అవి వేసి పక్కన రాడ్స్ పెట్టేసి దాంట్లో కూడా చేసి దానిలో చాలా బాగా వచ్చింది. అంటే అక్కడ కూడా వాళ్ళు క్రీపర్ వెరైటీ పెట్టారు, చాలా చక్కటి ఈల్డ్ వచ్చింది. సో చెయ్యాలి అనుకుంటే ఐడియాస్ చాలా ఉంటాయి, చేస్తుంటేనే వస్తాయండి, చేయకపోతే రావు. ఇవాళ ఇలా చేసాను, రేపు దీనికంటే బెస్ట్ ఎలా చేయొచ్చు అన్న ఐడియా అప్పుడే వస్తుంది చేస్తే. ఇదంతా ప్రాక్టికల్, థియరీ వల్ల అవ్వదు, అంతా ప్రాక్టికల్. అది ఇది రెడ్ క్యాబేజ్ అండి, ఇది క్యాప్సికమ్, ఇక్కడ చెమ్మకాయ, చిక్కుడుకాయ, చెమ్మకాయ, అది సీడ్స్ కి అంటే చాలా వచ్చాయండి ఈసారి. ఇంకా లాస్ట్ వి 2-3 సీడ్స్ వదిలేసాను. సిటీజీ గ్రూప్ కి ఇస్తాము, అందరు ఫ్రెండ్స్ కి ఇస్తాము, అండ్ మనకు కూడా కావాలన్నా అవి కావాలి కదా, అందుకని సీడ్స్ అయితే ప్రతి దానికి సీడ్స్ ఉంచేస్తాను. మళ్ళీ ఇప్పుడు మీరు సీడ్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు పెట్టుకున్నారు, దాని గ్రోత్ ఎంత వరకు వచ్చింది ఏంటి అని మీరు ఫాలో చేస్తారా? అసలు సర్కిల్ ఉంటుందండి, ఎవ్రీడే ఇదో డిస్కషన్స్ ఉంటాయి అనమాట. మొక్కల ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. వాళ్ళది ఏమొచ్చింది, మనకేమొచ్చింది, దానికి ఏదైనా వస్తే దానికి ఏం చేసుకోవాలి, అయితే ఎక్కడికైనా వేరే నర్సరీకి వెళ్తున్నాం, గ్రూప్ గా ఒక కార్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి మొక్కలు అవి తెచ్చుకుంటాం అలా. ఎందుకంటే బేసిక్ గా అంతమంది ఆడవాళ్ళు కలిసి బేసిక్ గా వేరే అవిగేషన్స్ ఉండవు, మాకు ఈ మొక్కలు పిచ్చి వాళ్ళమే బెస్ట్ అండి. మొక్కల గురించి మాట్లాడుకుని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంతే అంతే. అదే ఇక్కడ చిక్కుడుకాయలు కూడా అనండి, చిక్కుడుకాయలు కూడా దీంట్లో వేసాను, గ్రో బ్యాగ్, దీంట్లో నుంచి వచ్చి అవన్నీ గుత్తులు గుత్తులు బాగా వస్తున్నాయి. సో అలాగే అండి, ఇంకో విషయంతో మాట్లాడాలి. బేసిక్ గా ఇప్పుడు మీరు మొక్కలు మా దగ్గరకు వస్తూ ఉంటారు, మీ గార్డెనర్స్ అందరు కూడా మొక్కలతో మాట్లాడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. మీరేంటండి, మీరు మాట్లాడతారు? డెఫినెట్లీ మాట్లాడతాను. నేను ఒక 4 రోజులు, వారం రోజులు ఎక్కడైనా ఊరు వెళ్ళానంటే వచ్చిన వెంటనే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళాను, నాకు ఈ మొక్కలు ఎలా ఉన్నాయి అంటే అది తెలిసిపోతుందండి. అంటారు అది అంటే పిచ్చేమో నాకు తెలీదు, మనం లేకపోతే వాటి ఫేస్ వాల్యూలు కొంచెం పడిపోతాయి. రోజు మనం వచ్చే వాళ్ళని రాకపోతే వాటి ఇది మనం వచ్చి ఒకసారి వాటిని పలకరించుకుని కాసేపు మాట్లాడుకుని చేసుకుని ఆ టచ్ తెలుస్తుంది అనమాట. అక్కడ ఉన్న మా వారిని అంటాను, ఒక్కసారి వీడియోలో చూపించండి ఆ మొక్క ఎలా ఉంది అని. వాటికి రెగ్యులర్ గా ఎవరైతే వాటర్ ఇస్తున్నారో కనెక్ట్ అవుతాయి, టచ్ తోటి కూడా అవి అదే చేస్తారు అందరూ. మా ఇంట్లో అందరి హెల్ప్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను ఎక్కువ వాటిని ఇంకా పిల్లల్లాగా దాన్ని ఇచ్చేస్తాను, అందుకని ఆ అటాచ్మెంట్ బాగా ఉంటుంది నాకు మొక్కలతో. తప్పకుండా గార్డెనర్స్ అందరూ మొక్కలతో మాట్లాడతారు, ఆ టచ్ వాటికి తెలుస్తుంది. అవి కూడా మనం 4 రోజులు లేవంటే వాళ్ళ ఫేస్ వాల్యూలు తెలిసిపోతాయి, ఓహో మనం లేవని ఇలా ఉన్నారు అని. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ అండి, ఇది బ్రోకలీ అండి.
బ్రోకలీ. సో నేను ఏంటంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లో నేను అందాం అనుకున్నా సలాడ్స్ లో ఎక్కువగా వాడతారు అని, పొరపాటున చెప్తే మళ్ళీ తెలిసిపోతుంది సలాడ్స్ లో ఎక్కువ వాడతారంటే బ్రోకలీ తెలిసిపోతుంది. బ్రోకలీ మనం బర్గర్స్ ఎప్పుడైనా ఆర్డర్ చేసినప్పుడు అందులో బ్రోకలీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. యూస్ చేస్తారండి మీరు? యూస్ చేస్తానండి, సలాడ్స్ లోకి, కూరలు అన్నిటిలో వాడతాను. మంచిది బ్రోకలీ మంచిగా మనం లీఫీ వెజిటేబుల్స్ ఇలాగా మంచిది కాబట్టి. అదే ముందు లేదు, ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా రోజుల నుంచి బయట ఫారిన్ కంట్రీస్ లోనే వాడేవారు, ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేసాయి. మంచిది కాబట్టి ఇంకా తినడం తప్పేం. అదే సో హెల్త్ ని పాడు చేసే ఫుడ్ ఫారెన్ నుంచి వచ్చిందంటే మనం తీసుకోవద్దు. ఇది ఎట్లా వెజిటేబుల్ కాబట్టి మన హెల్త్ కూడా చాలా బెటర్. కొంచెం మంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసుకోవడం తప్పలేదు. అవును కరెక్ట్. ఓకే, ఆన్సర్ బ్రోకలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ మిద్దెతో మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.